పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టాక్స్ విజయ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి నా ఇంకా చూడలేని వీడియోస్ కూడా వెళ్ళి చూసేయండి ఛానల్లోకి వెళ్ళి. మేమైతే ఇప్పుడు అత్తయ్య వాళ్ళు వీకెండ్కి వచ్చారు హైదరాబాద్కి. ఇంకా ఎక్కడికి వెళ్దాం డిసైడ్ చేసుకుని ఫైనల్లీ ఐకియా అని ఫిక్స్ అయ్యి ఐకియాకి వచ్చేసాము. చాలా రోజులు అయింది కదా ఐకియాకి వెళ్ళి, ఒకసారి వెళ్ళి లుక్ వేసేద్దామని చెప్పేసి ముగ్గురం స్టార్ట్ అయిపోయాము, హవీలతో పాటు అత్తయ్య మామయ్య నేను. అండ్ ఇంకా నాకైతే ఆ వచ్చిన ఎంట్రన్స్ డోర్ ఉంది కదా, ఇది చాలా బాగా నచ్చింది అసలు. ఇలా రొటేట్ అవుతూనే ఉంది, కానీ పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయినాక ఫుల్ ఇంకా క్రిస్మస్ వైబ్ కనిపిస్తుంది మాకు. అసలు ఎంత అట్రాక్టివ్గా పెట్టారో అన్నీ. ఇంకా మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంక వెళ్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో కిడ్స్కి మనకి పిల్లల్ని ప్లే ఏరియా ఉంటుంది కదా, అక్కడ ఇచ్చి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే వాళ్ళకి పాటీ ట్రైనింగ్ అవన్నీ అయ్యి ఉండాలి, లేదంటే వాళ్ళు అస్సలు అలౌ చేయరు. ఏజ్ ఎంత అయినా సరే పాటీ ట్రైనింగ్ ఉండాలి. ఇంకా మేము పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం అనేసరికి ఆ మొత్తం చూడండి అన్నీ అవి పెట్టేశారు. గల్లాలు అంటారు, లేదంటే ఫ్యూనల్ అంటారు కదా, అవి పెట్టేశారు. ఇంకా పైకి ఫస్ట్ ఫ్లోర్ రాగానే ఇదిగోండి ఇలా క్రిస్మస్ ట్రీకి ఇలా డెకరేట్ చేసి పెట్టి ఆ థీమ్కి సంబంధించింది పెట్టారు. అసలు వావ్, సూపర్ ఉంది అసలు. మా హవీలో అయితే ఫుల్ ఆడుకుంది ఆ ట్రీతో. అండ్ అక్కడ కొంచెం వీడియోస్ తీసుకొని అలా అయితే ఇంకా కాసేపు ఆడుకుంది. ఆ డెకరేట్ చూడండి ఎంత బాగా చేశారు, ఎంత మంచిగా చేశారో అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది. అదంతా బ్యాక్ సైడ్ అంతా ఇంకా క్రిస్మస్ ట్రీతో మా అత్తయ్య కూర్చొని అక్కడ ఏం పెట్టారో చూస్తున్నారు. అండ్ మంచిగా డెకరేట్ చేశారు. ఇక్కడ మొత్తం అన్నీ మన క్రిస్మస్ థీమ్కి సంబంధించినవి ఉన్నాయి. రెడ్ కలరు అండ్ అలాగే స్టార్స్, టేబుల్ పైన కొన్ని థీమ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి అన్నీ పెట్టి ప్రైజెస్తో సహా పెట్టారు. కానీ భలే క్యూట్ అనిపించింది నాకైతే. ఇట్లా మొత్తం ఈ క్రిస్మస్ థీమ్ది. ఈ జార్ చూడండి 1500 అంటే దగ్గర 10 రూపీస్ తక్కువ అంతే. బట్ ఆ జార్ ఎలా ఉందో దానికి తగ్గ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. ఈ ప్లేట్ ఏమో వచ్చేసి ఒక్కొక్కటి 149. అండ్ ఇదిగోండి ఈ కుషన్స్, ఈ ఫ్రేమ్స్, ఇవన్నీ అక్కడ ప్రైస్ రాసి పెట్టేశారు. అలా చాలా బాగుంటుంది కదా. అండ్ మనకి ఎలా డెకరేట్ చేసుకోవాలో మంచి ఐడియాస్ ఇస్తారు. అండ్ ప్రైస్ ఎంత అని వేరే దగ్గర చూసుకోక్కర్లేదు, కరెక్ట్గా అక్కడే మంచిగా కనిపించేలాగా డిస్ప్లే చేసి పెడతారు ఐకియాలో. అది బాగా నచ్చుద్ది అసలు నాకు. అక్కడ ఫుడ్ కోర్ట్లో చాలా బాగుంటుంది అసలు. ఫుడ్ కోర్ట్ వైపే వెళ్ళలేదు మేము. ఇంకా అప్పటికే బాగా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఇక్కడ అయితే లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా వెళ్తూనే ఉంటాం కదా, ఇంక ఫుడ్ కోర్ట్ వైపు వెళ్ళలేదు. ఈ కప్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి 149. క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు. కానీ అంత పెద్ద కప్స్తో మనం మిల్క్ తాగము, కాఫీ తాగము, తాగితే వాటర్ తాగాలి. అండ్ ఇంకేంటి ఇక్కడ బాక్సెస్ ఉన్నాయని చెప్పేసి చూస్తున్నా. మన స్టోరేజ్ బాక్సెస్ 199 అంట. ఈ బాక్సెస్లో లోపల పార్టిషన్స్ లాగా ఇచ్చారు. గర్ల్స్ అయితే ఎలా ఆలోచిస్తారంటే ఇయర్ రింగ్స్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని ఆలోచిస్తారు. ఇంకా అది అయిపోయి దాని నుంచి ఇలా ఫ్రంట్కి వస్తే ఈ కిచెన్ ఏరియా కనిపించింది. అసలు ఎంత బాగుందో అసలు. ఫుల్ లగ్జరియస్ అనమాట. ఇంకా దాంట్లో మనకి ఏ పార్ట్ కావాలన్నా అది మనం కొనుక్కోవచ్చు. ఇది బెడ్ లైట్ ఆల్రెడీ ముందు ఇంకా లైట్స్లో ఉన్నాయి, అవన్నీ చూపిస్తా. ఈ కిడ్స్ చైర్ బాగుంది కదా, చిన్న పిల్లలది, ఇన్ఫాంట్స్ది. కూర్చొని మంచి హైట్ వస్తుంది కదా టేబుల్కి, అందుకోసం అది కూడా పెట్టారు. ఇంకొంచెం అలా ఫ్రంట్కి వస్తే ఇది భలే నచ్చింది అసలు నాకు. మనం గార్డెన్ ఏరియాలో పెట్టుకోవడానికి యూజ్ అయితే క్యాండిల్ హోల్డర్ 599 అంట ప్రైజు. ఇదైతే మా హవీలా మమ్మీ అది తీసుకో అంటుంది. సరే వద్దమ్మా, అది మనకి యూజ్ అవ్వదు హ్యాంగ్ చేసుకోవడానికి, మాకు ఇక్కడ ఏమి లేవన్నమాట. ఇంకా తర్వాత తీసుకుందాం, ఇప్పుడు వద్దు అని చెప్పేసి తనకి ఏదోలా నచ్చ చెప్పాను. అండ్ దాని తర్వాత అలా రూమ్ వస్తే ఇంకా కొన్ని లివింగ్ ఏరియాస్ లాగా ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. అసలు చాలా అంటే చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు ఐకియా వాళ్ళు. మన ప్లేస్ని ఎలా పెట్టుకోవచ్చు అలా అనమాట. మన హౌస్ని ఈయనైతే ఏకంగా తన ఓన్ హౌస్ లాగానే ఫీల్ అయ్యి చూడండి ఎంత రిలాక్స్ అవుతున్నారు అంకుల్. వీళ్ళందరూ ఓకే జస్ట్ వచ్చి కూర్చుని ఆయన షర్ట్ ఇప్పేసి జస్ట్
టీ షర్ట్తో వచ్చేసి మంచిగా రిలాక్స్ అవుతున్నారు, అది నా హౌసే అని చెప్పేసి. ఇదైతే 199 వచ్చింది. ఈ ప్లాస్టిక్ ట్రీస్ అనమాట అవి. అందరూ ఇంకా వచ్చి ఫొటోస్ తీసుకుంటూ మేము ఇంకా వెళ్తూనే ఉన్నాము. మా హవీలా నాకు ట్రాలీ కావాలి అంది. ట్రాలీలో కూర్చుంటా అని ఇంకా హవీలాకి ట్రాలీ తీసుకొచ్చేసాము. ట్రాలీలో కూర్చోబెట్టే ఇక్కడ ఒక పాప కూడా ఉంది, ఆ పాప వైపు చూస్తూ ఉందన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చి దింపేసరికి ఇంకా రచ్చ చేసింది ఈ సోఫాస్. కానీ కూర్చుంటే మాత్రం ఆ కంఫర్టే వేరుంది. మా మామయ్య కూడా ట్రై చేస్తున్నారు, అన్నీ చెక్ చేసుకుంటున్నారు ఏది బాగుంది ఏంటని చెప్పేసి. నాకు ఇది బాగా నచ్చింది గ్లాస్ది. మనకి లివింగ్ ఏరియాలో టేబుల్ పైన పెట్టుకోవడానికి అండ్ దాంట్లో పెట్టుకోవడానికి ఫ్లవర్స్ కూడా బాగున్నాయి కదా. కలర్ బాగుంది, మంచి లైట్ కలర్. మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అనమాట. అక్కడ 1 ఫ్లవర్ కూడా కొనుక్కోవచ్చు, కానీ ప్లాస్టిక్వే. ఇక్కడ ప్రైస్ కూడా పెట్టారు చూడండి, మొత్తం కలిపి 800 ఎంతో ఉంది. అండ్ టేబుల్తో సహా కూడా ఉంది అక్కడ. టేబుల్ అండ్ ఆ లివింగ్ రూమ్లోకి కావాల్సిన సోఫా అండ్ పక్కన కొన్ని అవన్నీ కలిపి మొత్తం ప్రైస్ ఉంది. ఓన్లీ ఇందాక చూపించాను కదా ఆ సోఫా అయితే 33,000 ఎంతో ఉంది. ఇవేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే అస్సలు తెలీదు. అసలు దేనికో అని చెప్పేసి చూసిన, అసలు అర్థం కాలేదు నాకు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే ఒక పేపర్ కనిపించింది, మన టేప్ ఉంటుంది కదా అలా, ఏంటిదా అని చెప్పి చూశాను కానీ అర్థం కాలేదు. ఎవరైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా వెళ్తూనే ఉన్నాం, వెళ్ళే కొద్దీ చూస్తూనే ఉండాలనిపిస్తుంది. కానీ ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో కూడా తెలియదు ఈ ఐకియాలో. మళ్ళీ లాస్ట్ ఎండ్ పాయింట్కి వెళ్ళిపోతాం అనమాట. మళ్ళీ వచ్చిన స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలంటే చాలా కష్టం. చూడండి ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అని చెప్పడానికి వీళ్ళు ఇలా డెకరేట్ చేశారనమాట. చాలా బాగుంది కదా. మొత్తం అయితే 1000 రూపీస్ అంట. క్వాలిటీ ఎంత ఉంటుందో ప్రైస్ కూడా అంతే ఉంటుంది. క్వాలిటీకి తగ్గ ప్రైస్ అంటారు చూడండి అలా. ఇవి మనకి చైర్లో వేసుకొని అడ్జస్ట్ చేసుకునేవి, సోఫా చైర్స్కి కావాలనుకుంటే. ఇందాక మనం చూసాం కదా అక్కడ డెకరేట్ చేసినవి, ఇందులో కూడా పెట్టారు సేమ్ అట్లాంటివే ప్రైజెస్తో. ఇది అండ్ మోరోవర్ ఇంకా మనం అక్కడే తీసుకొని మనం ట్రాలీలో పెట్టుకోవచ్చు. అండ్ కుషన్స్ కూడా ఉన్నాయి అక్కడ, వాళ్ళు డెకరేట్ చేశారు కదా ఆ టైంలో అక్కడ ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ కుషన్స్ అండ్ కుషన్ కవర్స్ కూడా. నేను అనుకున్న యాక్చువల్గా కుషన్ కవర్ పెడతారు కదా, యాక్చువల్ దాంతోనేమో అని చెప్పి చూశాను. మళ్ళీ దానికి విడిగా ప్రైస్ ఉంది, దానికి విడిగా ప్రైస్ ఉంది. ఇవి చూడండి భలే ఉన్నాయి కూర్చోవడానికి. ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. చూడడానికి ఏమో బుడ్డిగా ఉన్నాయి, ప్రైస్ చూస్తే ఎక్కువ అనమాట. అన్నీ చిన్న సైజు 4900, దానికన్నా కొంచెం పెద్దది ఉన్నది 5900, ఇంకొంచెం పెద్దది ఉన్నది 6009, అలా 1000 ఎక్కువ ఉంది. ఇవన్నీ భలే ఉన్నాయి. క్వాలిటీ ఎంత బాగుందో అసలు. ఇవి చూడండి చాలా బాగున్నాయి కదా, అసలు డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇది ఎల్ షేప్ సోఫా, కూర్చుంటే మాత్రం ఆ కంఫర్ట్ సూపర్ ఉంది. దీని ప్రైస్ చూద్దామని చెప్పేసి చూసా, అమ్మో అవి పట్టుకొని చూసి జస్ట్ ప్లాస్టిక్ లానే ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ని కట్ చేసి అలా డెకర్ చేశారు. ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. లోపల ఉన్న బల్బ్కే తీసుకుంటున్నారేమో అనిపించింది నాకు. ఈ సోఫా కలర్ సూపర్ ఉంది కదా, గ్రీన్ కలరు. అండ్ దాని తర్వాత ఈ క్లాక్స్ దగ్గరకు వచ్చా, భలే క్యూట్ ఉన్నాయి కదా చూడండి. మనకి బెడ్రూమ్లో బెడ్ పక్కన ఉన్న టేబుల్ పెట్టుకొని అట్లా పెట్టుకుంటే బాగుంటుంది. ఇవి చాలా బాగున్నాయి. ఆ కలర్ అవన్నీ అంటే కొంచెం మనకు కరెక్ట్గా మనం బుక్స్లో చూస్తాం చూడండి, సేమ్ అలానే అనిపించింది ఆ క్లాక్ నాకు. పాప ఎవరో క్లాక్ ఓపెన్ చేస్తుంది. బట్ అక్కడ పిల్లలు ఎంత అల్లరి చేసినా ఏం చేసినా అసలు అక్కడ ఉన్న స్టాఫ్ అసలు ఏమన్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మా హవీలా అక్కడ బెడ్స్ పైన ఎక్కి తొక్కి అంటే జంప్ చేసింది, అసలు ఫుల్ జంప్ చేసింది. ఏమైనా అంటారేమో అని మేము భయపడుతూనే ఉన్నాం, కానీ ఒక్క మాట కూడా అనలేదు. అది చూడండి ఇప్పుడు దీనిపై నుంచి దానిపైకి అలా జంప్ చేస్తూనే ఉంటుంది. అసలు చెప్పినా కూడా తనకి అంటే లైక్ తనకు ఒక గేమ్ లాగా చూసుకుంటుంది.
ఇంకా తర్వాత చాలమ్మా ఇంకెనఫ్ అని చెప్పేసి తీసుకొచ్చేసాము. ఇవి కూడా సేమ్ అలాంటివే అనుకుంటా, అంటే కింద స్టోరేజ్ ఉంటుంది, మనం కూర్చోవచ్చు అలా. అక్కడ అయిపోయాక ఇటు నుంచి ఇలా వస్తుంటే అది ఎటు వెళ్ళిపోతుంది, అటు వెళ్ళి ఎక్కుతా ఆడతా అని చెప్పేసి. ఇవైతే చిన్న టేబుల్స్, లైక్ సైడ్ టేబుల్స్ లాగా అనమాట, భలే ఉన్నాయి కదా. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 21,990 అంట. ఓ మై గాడ్. ఇవి చూడ్డానికి యూనిక్గా ఉంటాయి, స్టైలిష్గా ఉంటాయి, కానీ ప్రైజెస్ కూడా అంతే ఉంటాయి అన్నమాట. ఇవి కూడా కింద స్టోరేజ్ చేసుకునే టేబుల్స్. ఇది చూడండి, ఇది ఎంత చిన్నగా ఉంది, ప్రైస్ చూడండి ఎంత ఉందో, 7,000 అంట. ఇవన్నీ కప్పో తెలీదా, ఒక్క సెరామిక్ కప్పో అంత కాస్ట్ అర్థం కాలేదు నాకైతే. అండ్ పైన ఈ టాయ్ చూసి హవీలా మమ్మీ టాయ్ అది తీసుకో అని అంటుంది. ప్రైస్ చూస్తే మా బాబోయ్ అనిపించింది. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇందాక మనం ఒక ఫ్లవర్ వేస్ చూసాం కదా, సేమ్ అలాంటిదే. ఇది కాదు, ఇటు కొంచెం ఉంది కదా అది. అండ్ ఇవి కూడా క్యూట్ ఫ్లవర్ వేజెస్, కానీ కింద పడితే మాత్రం చిన్నపిల్లలు ఉన్న దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మా హవీలాతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అన్నీ తీసి కింద పెట్టి అక్కడి నుంచి ఇక్కడ తీసి చేస్తుంది ఇంట్లో. ఈ క్యాక్టస్ చాలా బాగున్నాయి, ఇంత నీట్గా ఆర్గనైజ్ చేశారు, అసలు చాలా బాగుంది. ఇది నాకు ఏంటా అని అనుకున్నా, అసలు నాకు అర్థం కాలేదు. ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. కాఫీ ఫిల్టరా సబ్మ ఏంటా అని అనుకున్నాను, అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. మన ఐకియాలో చూసే కొద్దీ చూడాలనే అనిపిస్తుంది, అంత బాగున్నాయి అసలు. ఈ ఫ్లవర్ వేస్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. అండ్ అందులో ఉన్న ఫ్లవర్స్ ఇలా విడిగా పెట్టారు, దానికి ప్రైస్ ట్యాగ్ అది పెట్టేసి. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నాం. నేను ఎక్కడో వీడియో తీసుకుంటూ ఉన్నా, మా అత్తయ్య వాళ్ళు ఎక్కడో ఉన్నారు హవేలాని పట్టుకొని. అండ్ ఈ కప్స్, ఇది ఒక లివింగ్ రూమ్ లాగా ఇచ్చారు, లివింగ్ అండ్ డైనింగ్ ఏరియా. నేను అనుకున్నాను ఆ 3 షెల్ఫ్స్ ఉన్నాయి కదా, అది మొత్తం ఒకటేనేమో అనుకున్నా, కానీ అది విడివిడిగా అనమాట. బట్ దాని ప్రైస్ చూసేసరికి, అంటే ఆ 3 ఉన్నాయి కదా, 3లో నేను అనుకున్నాను మొత్తం కలిపేమో 4,999 అనుకున్నా, కానీ చూస్తే అవి డివైడ్ అయ్యి ఉన్నాయన్నమాట. కొంచెం చూడండి ఆ గ్యాప్ ఉంది కదా, అది ఒక్కొక్కటి 15,000 అంట. ఆ షెల్ఫ్ మొత్తము 3 షెల్ఫ్స్ ఉన్నాయి, కానీ 3 పెడితే మాత్రం లుక్ చాలా బాగుంది. అండ్ ఈ జార్స్ చాలా బాగున్నాయి స్టోరేజ్కి. చూడండి లాంగ్వి గ్లాస్ జార్స్ 349 అంట ఈ లాంగ్వి. ఇంకొంచెం షార్ట్గా ఉన్నవేమోని 200. ఇది భలే క్యూట్ ఉంది అసలు, 1,296 ఎంతో ఉంది. అదేమో చిన్న చిన్న స్టోరేజ్. ఈ కప్పు ఎంత పెద్దగా ఉందో, బాగున్నాయి కప్స్ అయితే. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఐకియాలో చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఫైనలీ ఈ లివింగ్ ఏరియాలో కబోర్డ్స్ అవి. అండ్ డైనింగ్ టేబుల్ చూడండి, నేను అనుకున్న మొత్తం ఒకే ప్రైస్ ఉంటుందేమో అనుకున్నా విత్ చైర్స్. బట్ చైర్స్ కాకుండానే చైర్ ఒక్కొక్కటి 6,000 ఉంది. ఆ టేబుల్ మిడిల్లోది కొనుక్కొని మళ్ళీ చైర్స్ విడిగా కొనుక్కుంటే ఓ మై గాడ్, ఇంకా చాలా ఎక్కువైపోద్ది డైనింగ్ టేబుల్కి. ఈ ల్యాంప్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా ల్యాంప్ కింద ఇచ్చిన మ్యాట్కు కూడా ప్రైస్ ఉందన్నమాట. ఇక్కడ మా హవీలా ఓన్ హౌస్లా ఫీల్ అయిపోయి మొత్తం ఫుల్ ఆడుతుంది. ఇక్కడ కప్స్ చూడండి అసలు, వావ్ ఇంత పెద్దగా ఉన్నాయి. ఇంత పెద్ద కప్స్లో కూడా తాగుతారా అనిపించింది నాకు. డెకరేట్ చేసుకోవడానికి తప్ప ఇంకా యూజ్ అవ్వదు అది. ఇక్కడ మిర్రర్ బాగుంది, సైడ్ మిర్రర్ అండ్ ఫోటో ఫ్రేమ్స్. మనకి లివింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కలిపి వస్తే ఎలా ఉంటుందో ఆ థీమ్లో ఇచ్చారనమాట. ఆ పక్కన డైనింగ్ ఏరియా చూపించాను కదా, దానికి ఆపోజిట్లోనే ఈ లివింగ్ ఏరియా ఉందన్నమాట. మా హవీలో చూడండి ఎక్స్ప్రెషన్స్తో సహా ఇస్తుంది, ఫుల్ జంప్ చేసి డాన్స్ చేసి వాళ్ళ తాతయ్య నాయనమ్మకు చూపిస్తుంది.
అండ్ అక్కడి నుంచి ఫార్వర్డ్ వచ్చేస్తే బ్లాక్ థీమ్లో డైనింగ్ ఏరియా. నేను ఇంకా అది ఇంకా ఎంటర్ అవ్వలేదు. ఎంటర్ అవుతుంటే చూస్తే ఓ మై గాడ్ ఎంత బాగుందో అనిపించింది ఈ ఏరియా మాత్రం. ఇది మోస్ట్ ఫేవరెట్ అని నేను చూసిన అన్నట్లో ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. చూడగానే ఆ లైటింగ్, ఆ థీమ్ అసలు నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు టేబుల్ పైన అరేంజ్ చేసే విధానం అంతా చాలా బాగా నచ్చింది. ఇదైతే కిడ్స్ స్టడీ రూమ్ అనమాట. ఈ లైట్ చూడండి భలే ఉంది కదా, బాల్లో లైట్ భలే కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే కిడ్స్ స్టడీ రూమ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే. ఇప్పుడు మనం ఒక హౌస్ కట్టుకున్నాము, దాన్ని ఎలా కట్టాలి, ఏది ఎక్కడ పెట్టాలి, ఏది ఏ ప్లేస్లో బాగుంటుంది, అండ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి రూమ్ని, అవన్నీ మనకి తెలియకపోయినా ఐకియాకి వస్తే బోలెడన్ని ఐడియాస్ వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ వీళ్ళు చూడండి అసలు ఎంత బాగా పెట్టారో కిడ్స్ స్టడీ రూమ్ అసలు. మళ్ళీ ఆ లీవ్స్ సైడ్ను పెట్టారు కొంచెం బ్యూటిఫుల్గా ఉండడానికి. ఇదైతే కిడ్స్ స్టడీ టేబుల్ అలా అనమాట. ఇంకా వీడియో అయితే దగ్గర ఎండుకు వచ్చేస్తుంది. ఇది పార్ట్ 1 మాత్రమే. ఐకియాలో ఎన్ని చూపించినా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేసేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.